తులారాశి వాళ్ళకు. తులారాశి నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది. అనుకూల గ్రహాలనేవి అధికంగా ఉన్నాయి. ఈ తులారాశి వాళ్లకు ఈ వారమంతా గూడా ఆర్థిక పరంగా మరియు ఆరోగ్య పరంగా గూడా చాలా మంచిగా ఉన్నది. ఈ వారమంతా గూడా తులారాశి వాళ్లకు గతంలో జరిగినటువంటి కొన్ని పనుల వల్ల కొంత ఇబ్బందులనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అకారణంగా మీపై నీలాప నిందలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. మీ చెయ్యని పనులు కూడా చేశారు అనేటువంటి అపవాదులనేవి ఈ వారం మీకు కనిపిస్తూ ఉన్నాయి. మిత్రులు మరియు బంధువుల యొక్క సలహాలు పాటించండి. దానివల్ల ఈ యొక్క సమస్యలు కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ పరంగా కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది. సమయానికి మీరు ఏ పని కూడా పూర్తి చేయకుండా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారులు కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యని. దానివల్ల కొంత ఇబ్బందులనేవి పెరుగుతూ ఉంటాయి. మరియు మీ ఆరోగ్య సమస్య కూడా కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శత్రువులు కూడా మిమ్మల్ని తెలివితో మిమ్మల్ని ఏదో ఒక మాట అనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు రుణ బాధలు మాత్రం కొంత మీకు తీరిపోయే అవకాశం ఈ తులారాశి వాళ్లకు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. మరియు విదేశీ యానాలు మాత్రం కొంత వాయిదా వేసుకుంటేనే మంచిది. ఈ యొక్క తొందరపడి నిర్ణయాలనేవి తీసుకోకండి. విద్యార్థులకు కూడా చాలా సామాన్యంగా ఉంది. ఈ వారమంతా కూడా వాళ్ళు కష్టపడితేనే దేంట్లోనైనా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనుక్కుంటారు ఈ వారమంతా కూడా తులారాశి వాళ్ళు. కాబట్టి మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఆ స్వామి వారి యొక్క సింధూరాన్ని నుదుట ధరించడం వల్ల ఈ గ్రహ దోషాల ప్రకారం ఉన్నటువంటి దోషాలన్నీ కూడా దూరం అయిపోయి మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 5.